హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను పెసరట్టు వేస్తున్నాను. పెసరట్టులోకి నేను ఉల్లి చట్నీ చేస్తున్నాను అనమాట, నా స్టైల్లో. చూడండి, ఇది చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీరే చెప్తారు. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఉల్లిపాయలు, ఒక 5 ఎండుమిర్చి, ఒక 2 స్పూన్లు పల్లీలు, చిన్న ముక్క అల్లం, కొంచెం చింతపండు, బెల్లం, ఉప్పు, అంతే. వీటితోటి మనం ఉల్లి చట్నీ చేద్దాం, ఓకేనా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తాను. స్టవ్ ఆన్ చేసి ఇవన్నీ కూడా వేయించుకుందాం, ఓకే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఈ పదార్థాలన్నీ వేసుకుందాం. ఫస్ట్ ఎండుమిర్చి వేసుకుందాం. ఈ ఫ్లేమ్ తగ్గిస్తే కొంచెం ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది. ఆ తర్వాత కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, నెక్స్ట్ పల్లీలు, నెక్స్ట్ అల్లం, అన్నీ వేసిన తర్వాత మనం ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. పూర్తిగా వేగక్కర్లేదు, ఉల్లిపాయలు కొంచెం మెత్తబడితే చాలు, కొంచెం ట్రాన్స్పరెంట్గా అయితే చాలు, తీసేయచ్చు. చూడండి, ఈ స్టేజ్లో మనం తీసేసుకోవచ్చు డిష్. ఇప్పుడు నేను పెసరట్టు వేస్తాను. పెసరట్టు వేటికైనా సరే ముందు పాన్ మీద కొంచెం ఆయిల్ చిలకరించాలి, అది వాటర్ చిలకరించాలి. చిలకరించిన తర్వాత ఇదిగో చూడండి, పెసరట్టు పిండి ఇది ఎలా చేశానంటే, 1 కప్పు పెసలు, 1 కప్పు బియ్యం వేసి రాత్రి నానబెట్టి మార్నింగ్ నానిన వాటిలో కొంచెం చిన్న అల్లం ముక్క, 1 పచ్చిమిర్చి వేసి ఇలాగా గ్రైండ్ చేశాను అనమాట, మిక్సీ పెట్టాను. ఉప్పు వేసి మిక్సీ పెట్టాను. చాలా బాగా వస్తాయి, టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా వేసుకున్న తర్వాత దీని మీద మనం ఇది కొంచెం కాలిన తర్వాత, ఇది పెసరట్టు కంపల్సరీ మీడియంలో కాల్చుకుంటే బాగుంటుంది. ఈ పదార్థాలన్నీ చల్లారిన తర్వాత నేను మిక్సీ పడతాను అనమాట. ఇంతవరకు కాలిన తర్వాత నేను ఏం చేస్తానంటే, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర కలిపి ఉంచాను, ఆ మిక్సర్ని వేస్తాను. దీని మీద మిక్సర్ని ఇలా వేస్తాను అనమాట. వేసి
దీనిపైన ఆయిల్ వేస్తాను. ఇది స్లోగా కాలితేనే బాగుంటుంది. ఇప్పుడు మనం వేయించుకున్న ఈ పదార్థాలన్నీ జార్లో వేసుకుందాం. చట్నీ కోసం, ఉల్లి చట్నీ కోసం ఈ పదార్థాలన్నీ వేసుకుందాం. వీటికి కంపల్సరీ ఎండుమిర్చి అయితేనే బాగుంటాయి, పచ్చిమిర్చి అయితే బాగోవు. తర్వాత మనం తీసుకున్న చింతపండు, బెల్లం, ఉప్పు 3 కూడా వేసేద్దాం. వేసేసి మిక్సీ పడదాం. ముందు కొంచెం నలిగిన తర్వాత అప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. చూడండి చట్నీ ఎంత బాగుంటుందో చెప్తారో లేదు. పెసరట్టుకి ఇది సూపర్ కాంబినేషన్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని కాలిపోయింది కాబట్టి ఇలా పెట్టి కాస్త సెంటర్లోకి పెడదాం. అంటే ఈ ఎడ్జెస్ కొంచెం లైట్గా ఉంది కదా, అందుకని ఇక్కడ ఒకసారి మళ్ళీ వెనక్కి తిప్పి ఒకసారి కాలి. ఇప్పుడు కాలిపోయింది కదా, నేను ఒకసారి చూడండి ఇప్పుడు వడ్డించేస్తాను, అందుకని నెయ్యి వేస్తున్నాను అన్నమాట. వడ్డించేటప్పుడు దోశ కానీ పెసరట్లు కానీ చక్కగా నెయ్యి వేసి వడ్డించుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. తినేవాళ్ళు చాలా హ్యాపీగా తింటారు. ఓకేనా, ఇది కూడా తీసేస్తున్నాను. చూడండి ఇలాగా ఉల్లి చట్నీతో చక్కగా పెసరట్టు తింటే అసలు నిజంగా ఇంకా ఎంత అద్భుతంగా ఉంటుందో. మీరు కూడా చేసుకుని తినండి, తప్పనిసరిగా మర్చిపోవద్దు. ఉల్లి చట్నీ అన్నిటిలోకి బాగుంటుంది. ఓకేనా, బాయ్.